ఓమ్ని ఆర్కే ఆసుపత్రి గిగిల్స్ విభాగంలో ఆండ్రాలజీ మెన్స్ హెల్త్ క్లినిక్ ప్రారంభమైంది. పురుషుల్లో సంతానలేమికి సంబంధించిన సమస్యలకు చికిత్సను అందించేందుకు రామ్నగర్లోని గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో క్లినిక్ను అందుబాటులో తెచ్చారు. ఈ క్లినిక్ను ఆసుపత్రి ఎండి చీఫ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రాధాకృష్ణ ప్రారంభించారు. ఆసుపత్రి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ బాబు పిగలం, చీఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి నెల్లిమలలు కేంద్రం ద్వారా అందించే సేవలు, పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలపై మాట్లాడారు. విశాఖ నగరంలో మహిళా సంతానోత్పత్తి వైద్యులు, పురుష పునరుత్పత్తికి కలిసి ఒకే ఆసుపత్రిలో వైద్య సేవలను అందించడం అరుదని, దీంతో ఇంటిగ్రేటెడ్ సెంటర్గా తీర్చిదిద్దామని డాక్టర్ సతీష్ బాబు తెలిపారు. ఈ క్లినిక్ ద్వారా వీర్యస్ఖలన లోపాలు, అంగస్తంభన సమస్యలు, వారికోనిల్ శస్త్రచికిత్సలు అత్యాధునిక పరికరాలతో నిర్వహిస్తామని చెప్పారు. ఇన్ఫర్టిలిటీ వర్క్ చేస్తున్నారు, కాకపోతే అడ్వాన్స్డ్ ఆండ్రాలజీ ఎక్స్పర్టైజ్తో పాటు ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన ఉత్పత్తి కేంద్రంగా పనిచేయడం అనేది చాలా తక్కువ సెంటర్స్ ఉన్నాయి. ఆండ్రాలజిస్టులు వస్తుంటారు, కానీ 24/7 అవైలబిలిటీ ఉండే ఆండ్రాలజిస్ట్ విత్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రొసీజర్స్ చేయగలిగే సెంటర్ ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాము. అండర్ వన్ రూఫ్, ఒకే గొడుగు కింద ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మనం ముఖ్యంగా మగవాళ్ళలో వచ్చేటువంటి సంతానలేమి సమస్యలు, అంటే ఇప్పుడు వీర్యస్ఖలనంలో ప్రాబ్లమ్స్ కానివ్వండి, వారికోసీల్ ఆపరేషన్లు కానివ్వండి, లేదా శుక్రకణాల సేకరణకు సంబంధించిన శస్త్రచికిత్సలు, ఇవన్నీ చాలా సంక్లిష్టంగా ఉంటాయి. వీటికి సంబంధించిన అడ్వాన్స్డ్ అత్యాధునికమైన పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంక్లూడింగ్ మైక్రోస్కోప్, డాప్లర్, మినీ డాప్లర్ ప్రోబ్, ఇవన్నీ చాలా అరుదుగా ఉంటాయి సెంటర్స్లో. మనకు అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. సో వీటిని ఉపయోగించుకొని మనం సంక్లిష్టమైన, అంటే మామూలు కేసెస్ కాకుండా సంక్లిష్టమైన ఇన్ఫర్టిలిటీ కేసెస్ను కూడా మనం డీల్ చేయొచ్చు. పిల్లలు పుట్టరు అని అనుకున్న కేసుల్లో కూడా మనం ప్రయత్నం అయితే తప్పకుండా చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ సేవల్ని ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. And today we have launched andrology clinics. Dr. Satish Babu sir is going to take care of all the male infertile patients who suffer with so many problems regarding reproductive needs. So and this facility exclusively has all the diagnostic and treatment facility, including micro TISA.